ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మరొకసారి మీ అందరికీ కూడా మా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. 37వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రియులారా, ఈ మాటను మనం గమనించినట్లయితే దావీదు రచించినటువంటి కీర్తన భాగంలో రాయబడి ఉన్నది. ఆయన అంటూ ఉన్నాడు, నీ మార్గము యెహోవాకు అప్పగించుము అంటున్నాడు అనమాట. నువ్వు అప్పగిస్తే నీవు ఆయన నమ్ముకొనుము, ఆయనే నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ప్రియులారా, ఈరోజు నీ కార్యాలు, నువ్వు చేసినటువంటి పనులు కూడా ఈ లోకంలో సఫలీకృతం అవ్వాలంటే నువ్వే పనులైతే తలపెడుతూ ఉన్నావో, ఏ కార్యాలైతే ప్రారంభిస్తూ ఉన్నావో, ఏ పని అయితే ప్రారంభించాలి అనుకుంటున్నావో, ఏ పని ప్రారంభించి చివరిదాకా ఆ పని నేను చేసి ముగించాలని చెప్పేసి నువ్వు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో, నువ్వు ఆలోచించేటువంటి విధానాలన్నీ కూడా దేవుడు వింటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కనుక ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, నీ మార్గం ఏదైతే ఉందో యెహోవాకు ముందుగా నీ మార్గాన్ని అప్పగించు. నువ్వే మార్గంలో వెళ్తున్నావో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వేం చేస్తున్నావో, ఏ పని నిమిత్తం వెళ్తున్నావో, ఏ పని నిమిత్తం బయటికి వెళ్ళి వస్తున్నావో, నీ ప్రతి మార్గానికి కూడా, నువ్వు వెళ్ళే ప్రతి త్రోవలో కూడా, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నీ వెళ్ళే ప్రతి మార్గాన్ని కూడా దేవునికి నువ్వు అప్పగించాలంట. అలా నువ్వు అప్పగిస్తే చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు అప్పగించడమే కాకుండా నువ్వేం చేయాలంట, నువ్వు ఆయన నమ్ముకోవాలంట. నువ్వు ఆయన నమ్ముకొని నీ మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన అంటూ ఉన్నాడు, నీ కార్యాలు ఏదైతే ఉన్నాయో ఆయనే నెరవేరుస్తాడు అని చెప్తున్నాడు అనమాట. చూడండి బిడ్డలారా, ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు చేసే పనులల్లా ఫెయిల్ అయిపోతూ వచ్చావేమో, నువ్వు చేసే మార్గాలల్లా అనేకమైనటువంటి దెబ్బలు నీకు తగులుతూ ఉన్నాయేమో, నువ్వే మార్గంలో వెళ్ళినా, నువ్వే పని నిమిత్తం బయటికి వెళ్ళినా, నువ్వెక్కడికి వెళ్తున్నా, నువ్వేం చేస్తున్నా, అన్ని ఆటంకాలు నీకు ఎదురవుతూ ఉన్నాయేమో, అన్ని అభ్యంతరాలు నీకు ఎదురవుతూ ఉన్నాయేమో. నువ్వు ఒకటి ఆలోచిస్తే మరొకటి నీ జీవితంలో జరుగుతూ ఉన్నది కదా. నువ్వేదో చేయాలనుకుంటూ ఉన్నావు, కానీ నీ ఆలోచనలు అన్నీ కూడా ఏది కూడా సఫలీకృతం అవ్వట్లేదు. నువ్వే మార్గంలోకి వెళ్ళినా, నువ్వేది మాట్లాడినా, నువ్వేది చేసినా, ఏది తలపెట్టాలనుకున్నా అన్ని వెనకాలకే వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందంటే, నువ్వు ఏ మార్గం గుంటే వెళ్తున్నావో నీ మార్గాన్ని దేవునికి అప్పగించు అంటున్నాడు. రెండవది, నువ్వు ఆయన నమ్ముకొనుము అంటున్నాడు. మూడవది, ఆయనే నీ కార్యాన్ని సఫలం చేస్తాడు అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ప్రియులారా, చూడండి, ఇంతవరకు నీ జీవితంలో ఒకవేళ అనేకమైన మార్గాలు గుంటా వెళుతూ నీ సొంత ఆలోచనలు చేస్తూ నీ సొంత మార్గాన్ని నువ్వు ఎన్నుకొని నువ్వు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నీకు అనేకమైనటువంటి దెబ్బలు తగులుతూ ఉన్నాయేమో. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందంటే, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో నువ్వు వెళ్ళే మార్గాన్ని దేవునికి అప్పగించు. నువ్వు ఏ పని నిమిత్తం వెళ్తున్నావో నువ్వు వెళ్ళేటువంటి పనిని దేవునికి అప్పగించు. నువ్వు ఏ కార్యమైతే నువ్వు చేయాలి అనుకుంటున్నావో, ఏ పని అయితే చేసి ముగించాలనుకుంటున్నావో, నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా దేవునికి అప్పగించు. ఆయనే ప్రతి నీ జీవితంలోనే ఆయన స్వీకరించి నీ పనిని నువ్వు ఎలా చేయాలో, నువ్వు ఏ మార్గంలో వెళ్తే నీకు ప్రయోజనకరంగా శ్రేయస్కరంగా ఉంటుందో ఆయనే నిన్ను లీడ్ చేసేవాడు, ఆయనే నిన్ను గైడ్ చేసేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, ఆయన నీకు మార్గాన్ని ముందుగా ఉండి నీకు చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఇంతవరకు నీ లైఫ్ ఒకవేళ ఫెయిల్ అయిపోతూ వచ్చిందేమో, ఇంతవరకు నీ నష్టాల గుండా ప్రయాణిస్తూ వచ్చావేమో, ఇంతవరకు అనేకమైన పనులలో నువ్వు సఫలీకృతం కాకుండా నష్టాల వెంబడి నష్టాలు నీ జీవితంలో ఒకవేళ ఎదురవుతూ వచ్చాయేమో. ఒకవేళ ఈ రోజు నుంచి నువ్వు వెళ్ళే మార్గాన్ని దేవునికి అప్పగించు, నువ్వు చేసే పని దేవునికి అప్పగించు, నువ్వు వెళ్ళే త్రోవ దేవునికి అప్పగించు. నువ్వు ఏం పని చేస్తున్నావు, ఇది నీ చిత్తమా కాదా ప్రభు అని దేవుని అడుగు. దేవుని మీద డిపెండ్ అవ్వు, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో. ప్రభా, నేను ఈ పని నిమిత్తం వెళ్తున్నాను, నాకు సహాయం చేయ ప్రభా, నాకు ఆలోచన ఇవ్వండి ప్రభా, నన్ను నడిపించండి ప్రభా, నేను చేసేటువంటి పనుల్లో నేను విజయవంతంగా ముగించాలి ప్రభా అని నువ్వు వెళ్ళేటువంటి కార్యం ఏదైతే ఉందో దేవునికి అప్పగిస్తే ఆయన అంటూ ఉన్నాడు, ప్రతి విషయంలో కూడా ఆయనే నీ కార్యాన్ని సఫలం చేస్తాను, నీ కార్యాన్ని నెరవేరుస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, దేవుని మీద డిపెండ్ అవ్వు,
దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు, దేవుని మీద ఆనుకో. దేవుడే నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. నీ కార్యాలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు. నీ లైఫ్లో ఫెయిల్యూర్ అనేది నీ జీవితంలో నువ్వు చూడవు. అన్ని విషయాలలో కూడా, అన్ని పరిస్థితులలో కూడా ఒక విజయాల బాటలో దేవుడిని ముందుకు తీసుకెళ్తాడు. దేవుని మీద డిపెండ్ అవటం నేర్చుకో. దేవుడే ఇటు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి మార్గాన్ని నీకు అప్పగించేవారుగా, నీ యందు నమ్మకం ఉంచేవారుగా, అలా చేసినప్పుడు వారి కార్యాలు ఏదైతే ఉన్నాయో దీన్ని నెరవేరుస్తాను, నేనే సఫలం చేస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నావు. ఇలాంటి మంచి మనసు కలిగి వారు చేయడానికి సహాయం చేయండి. ఇలాగ నీ కార్యాలు వారు చేయడానికి కృప చూపించండి ప్రభా. ఎవరైతే ఈ మాటలు విన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో నీ మీద నమ్మకత్వాన్ని పుట్టించండి. నీ మీద ఆధారపడే మనసు దయచేయండి. నీ మీద ఆనుకునే మనసు దయచేయండి నాయన. ప్రతి విషయంలో కూడా నీ మీద అయ్యా డిపెండ్ అయ్యేటువంటి మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ హస్తాన్ని చాపి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.